ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ రాసుల వారు ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. మరి విష్ణుమూర్తి యొక్క స్వరూప పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి. పునఃప్రయత్నాలకు బాగా పనికి వస్తుంది. అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, చండీ హోమం వంటివి ఈరోజు నిర్వహించినట్టయితే గ్రహపీడ తొలగుతుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చెప్పేటటువంటి విష్ణు దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ఇక నక్షత్రం అనురాధ. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా చిరాకులు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం ద్వారా అష్టమ స్థితిలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. భాగస్వాములతో కూడా మైత్రి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఉత్తీర్ణత వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మిత్రుల ద్వారా శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బాధ్యతల విషయంలో కూడా పొరపాట్లు దొరికేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు కూడా సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. అభివృద్ధి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఉత్తీర్ణతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని కూడగట్టుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం ద్వారా
మనోధైర్యం పెరుగుతుంది, విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అదృష్టకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే మంచి వార్తలు వింటారు. స్త్రీలు విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి చేయగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ వినటం లేదా చదవడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదృష్ట సంఘటనలు ఏర్పడతాయి. ఇక నూతన వస్త్రధారణ ఈరోజు మీకు శోభను కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు తోడ్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పేచీల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ గురుకేతువుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు ఆకస్మికంగా దూరం అవుతాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు తోడ్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆధిక్యత కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు లాభదాయకం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో కనకధారాస్తవంతో చేసేటువంటి ప్రార్థనలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టికి తోడ్పడతాయి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమై తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. గృహంలో ఆధిక్యతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. సోదరుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా కూడా అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. అన్ని రంగాల వారు కూడా శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా గ్రహ అనుకూలత పెరుగుతుంది. వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. నూతన వస్త్రధారణ ఈరోజు మీకు లాభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సూక్ష్మమైనటువంటి విషయాలు గ్రహించగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేయగలుగుతారు. నైపుణ్యంతో కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. భాగస్వాములతో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆలోచనల ద్వారా కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఇక పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి
వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం అనురాధ నక్షత్రం. దీని యొక్క అధిదేవత మిత్రుడు. నక్షత్రాధిపతి శని. అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సహనంతో కూడినవై విజయాన్ని తెచ్చిపెడతాయి. అలాగే ప్రయాణానికి చాలా మంచి నక్షత్రం ఇది. వధూవరులది ఇద్దరిది కూడా అనురాధ నక్షత్రం అయితే అది పెద్దగా అనుకూలతకి దోహదపడదు. బుధవారం నాడు మహావిష్ణువు యొక్క స్వరూప స్మరణ మంచి ఫలితాలను కలిగిస్తుంది. మరి ఆ స్వరూపాల పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. విష్ణువు చేతిలో ఉండేటువంటి చక్రానికి సుదర్శనం అని పేరు. ఇది అగ్నితత్వానికి ప్రతీక. అలాగే విష్ణువు చేతిలో ఉండేటువంటి గద పేరు కౌముది. ఇది బలానికి ప్రతీక. ఈ బలం 2 విధాలుగా ఉంటుంది. అవి ఓజస్సు, సహస్సు. ఓజస్సు విశ్వాన్ని ధరించేటువంటి బలం. దానితో జగతిని కొనసాగించడం సహస్సు. ఈ 2 శక్తుల సమన్వయానికి గద సూచిక. విష్ణువు చేతిలో నందకి అనేటువంటి ఖడ్గం ఆకాశతత్వానికి ప్రతీక. సారంగం ధనువు కాళతత్వానికి ప్రతీక. స్వామి చతుర్భుజుడు. ఈ చతుర్భుజాలు 4 దిక్కులు వ్యాపించినటువంటి తత్వానికి సంకేతం. కంఠం నుంచి పాదాల వరకు ధరించినటువంటి వనమాల త్రిగుణాలతో కూడినటువంటి మాయాశక్తికి ప్రతీక. స్వామి చేతిలో ఉండేటువంటి శంఖం జలతత్వానికి, శబ్దశక్తికి ప్రతీక. ఇలా విష్ణు స్వరూపం విశ్వ చైతన్యాన్ని సూచిస్తుంది. ఈ విష్ణువు యొక్క స్మరణ ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు చాలా విశిష్టవంతమైనటువంటి సుదినం. ఈరోజు గనక పరిశీలన చేసినట్లయితే గ్రహచార రీత్యా 12/12/2012 ఈ 12 సంఖ్య గురుతత్వానికి నిదర్శనంగా ఉన్నది. మొత్తం గనక కూడినట్లయితే 2 అనేటువంటి పూర్ణ సంఖ్య వస్తుంది. ఈ 2 సంఖ్య చంద్రగ్రహ ప్రభావానికి సంబంధించింది. చంద్రశేఖరుడు ఎవరు? పరమేశ్వరుడు. ఈరోజు మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి కార్తీక మాసం చంద్రశేఖరుడికి ప్రీతివంతమైనటువంటిది. అందుచేత ఈ సుదినంలో ఏ వ్యక్తి అయితే ఇంటిలో చంద్రశేఖర అష్టకాన్ని పఠించి శివారాధన నిర్వహిస్తాడో వారి యొక్క కుటుంబం యావత్తూ కూడాను ఎటువంటి మానసిక ఆందోళనలు లేకుండా శాంతియుతమైనటువంటి సహజీవనంతో జీవితాన్ని సాగించటానికి చాలా సహకరించేటువంటి సుదినంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు చంద్రశేఖర అష్టకాన్ని చక్కగా ఇంటిలోని వారంతా కూడా పఠించి పరమేశ్వరునికి పంచామృతాలతో కూడిన అభిషేకార్చన గనక చేసినట్లయితే శివరాత్రికి ధీటైనటువంటిదిగా మాస శివరాత్రి చెబుతాం. ఈ మాస శివరాత్రి నాడు కార్తీక మాసంలో ఉపవాసం ఉండి చక్కగా నిష్ఠతో అభిషేకార్చనలు, విష్ణు దేవునికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి చెట్టు దగ్గర చక్కగా దీపాన్ని గనక అమర్చి తులసి దేవిని గనక అర్చించిన ఆవు పాలు నీరు కలిపి ఆ తులసి చెట్టులో 1 చెంచాడు గనక ఈరోజు సమర్పించినట్లయితే పాలలో చంద్రతత్వం ఉంటుంది. ఈరోజు 12/12/2012కి సంబంధించి
చంద్రుడికి సంబంధించిన ఆ ఆవు పాలను ఆ యొక్క లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ తల్లి తులసిమాతకు గనక సమర్పించినట్లయితే చక్కటి విశేషవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ఆ కుటుంబం యావత్తూ కూడా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మనసా నిల్వదు కోతి చందమున అని శాస్త్రం. నిలకడలేని మనస్సును నిలకడ చేసుకోవడానికి కూడా ఈ చక్కటి తత్వచింతన ఈరోజు మనం చేసేటువంటి ఈ బృహత్ కార్యక్రమ రీత్యా కూడాను చంద్రుడు యొక్క మానసిక పరిస్థితి మానవ జీవితాల మీద ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఇలా గనక ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితంతో మానసిక ఆనందంతో జీవితాన్ని హాయిగా గడపడానికి వాస్తుశాస్త్రరీత్యా కూడా విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. మీ ఇంటి గడపల ముంగిట ఈరోజు తప్పనిసరిగా ఆవు పాల చుక్కలను రెండింటిని గడప పైభాగాన గనక మీరు చిలకరించినట్లయితే మీ ఇంటిలోనికి ఆ చక్కని తల్లి అయినటువంటి లక్ష్మీదేవి విష్ణువుతో కూడి ఆ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే మారేడు దళాలతో పరమేశ్వరుని అర్చించి తులసి మాలను మీ ఇంటిలోని పూజా మందిరంలోని విష్ణుమూర్తికి అలంకరించిన పిదప ఆ దండను తీసుకొని వచ్చి గడపకు కనుక చక్కగా అలంకరించి గడపకు రెండు వైపులా కూడాను ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం కనుక పెట్టినట్లయితే చక్కటి దామోదర తత్వంతో కూడినటువంటి ఈ కార్తీక దామోదరుడు మీ ఇంట సర్వ సుఖాల్ని కూడా ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణోత్తముని ఇంటికి పిలిపించి దక్షిణ తాంబూలాదులతో కూడి కొబ్బరి బోండాన్ని గనక ఈ యొక్క పర్వదినాన దానంగా గనక ఇచ్చినట్లయితే ఆ చంద్రతత్వంతో కూడినటువంటి ఆ కొబ్బరి నీటిలో దాగిన పరమ లక్షణ పదార్థాలు మన జీవితానికి విశిష్టవంతమైన దాన మహిమను కలిగింపచేస్తాయి సుమా. పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి అభివృద్ధికి, ఇంటి యజమాని ఆయురారోగ్యాల పరిస్థితికి, గృహిణి చక్కటి మానసిక శాంతికి ఈ యొక్క సుదినం ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో ఈ యొక్క సుదినాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడాను అత్యంత అద్భుత లక్షణాలతో కూడినటువంటి ఈ యొక్క తత్వాన్ని ఆచరించి ఫలితాన్ని పొందటానికి అవకాశం కలిగించాడు ఆ కాలాన్ని నిర్దేశించే పరమాత్మ. ఈ యొక్క పవిత్ర దినాన ధాత్రి నారాయణ తత్వంలో వెలుగొందేటువంటి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి చక్కగా పూజ చేసి అందరూ కూడి వనభోజనాల్ని గనక చక్కగా ఆచరించినట్లయితే ఈ కార్తీక విశిష్ట పుణ్య ఫలంతో పాటుగా చంద్రశేఖరుని యొక్క దివ్యానుగ్రహ తత్వం కూడా అందరికీ లభ్యపడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే మనకారకుడైనటువంటి చంద్రుని యొక్క ప్రభావం ఇంటిల్లిపాతికి చక్కగా ఉండటానికి ఏం చేస్తే కలిసి వస్తుంది అన్నది ప్రశ్న. మనకారకుడు చంద్రుడైనప్పటికీ చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుని ఆరాధన చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా చంద్రకారకత్వంతో విరాజిల్లేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం మీ ఇంట్లో బియ్యాన్ని గోమాతకు గనక సమర్పించినట్లయితే, గోసేవ చేసినట్లయితే చంద్రతత్వరీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకుల నుంచి వాస్తుశాస్త్రరీత్యా కూడా ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి కూడా
గోసేవలో దాకిన పరమార్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. గోవుకు కనుక బియ్యాన్ని కనుక సమర్పించినట్లయితే, లేక తవుడుతో కూడిన బియ్యాన్ని కనుక సమర్పించినట్లయితే, చంద్రతత్వంతో కూడినటువంటి చంద్రశేఖరుని యొక్క అనుగ్రహంతో పాటు ఇంటిల్లిపాది కూడా శాంతియుత తత్వంలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.